స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వందనాలు, ప్రణతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఇప్పటి వరకు నిన్ను స్తుతించడానికి, ఆరాధన చేయడానికి, నువ్వు చేసిన మేళ్ళు చెప్పి సాక్ష్యం ఇవ్వడానికి, నువ్వు చూపిన కృపను బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈరోజు నీ సాన్నిధ్యంలో ఉన్నాము అంటే నాయన కేవలం అది నీ కృపనైనా. అలాగే ఇదిగో నాయన నిలబడుతున్న నీ దీనదాసురాల్ని నీ చిలువు వాటిని మరుగుపరచని నాయన. మాకు అవసరమైన మాటలు నువ్వు మాట్లాడండి. నువ్వు మాట్లాడుతుండగా మా హృదయాలు తెరవబడాలి. నువ్వు మాట్లాడుతుండగా మాలో ఒప్పుకోలు కలగాలి. నువ్వు మాట్లాడుతూ ఉండగా తండ్రి మా జీవితాలు ప్రతి విషయాన్ని సరిచేసుకుంటూ నువ్వు నచ్చినట్లుగా, నువ్వు మెచ్చినట్లుగా మా బ్రతుకులు కట్టుకోవడానికి సహాయం చేయి. మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయి నాయన. నీ మాటకు లోబడే కృపను మా అందరికీ అనుగ్రహించమని ఇక ముందున్న సమయం అంతా నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. పరిశుద్ధ లేఖనాల నుంచి లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుకుందామండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండువాడు తన సామగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చాలండి. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ మధ్య రోజుల్లో ఎక్కువ వింటున్నాం. ఏంటో తెలిసింది, ఏం వింటున్నాం? దేవుడు రాకడ సమీపంలో ఉన్నది. దేవుని రాకడ ఎప్పుడో నేడో రేపో మనకి తెలియదు కనుక సిద్ధపాటు కలిగి మనం ఉండాలి అని చెప్పి చాలా మార్లు పరిస్థితులు చూసినప్పుడు కానీ, ఆయా ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేకపోతే ఆయా యుద్ధాల సమాచారాలు విన్నప్పుడు కానీ, ఆయా మరణాలు కనబడుతున్నప్పుడు కానీ అనిపిస్తుంది ఏమని తెలుసా, దేవుడు రాకడ మరింత సమీపంలో ఉన్నది అని మనకి అర్థమవుతూ ఉంది. కనుక నేను ఆలోచన చేసుకుంటూ వచ్చాను, నాయన నీ రాకడ కొరకైనటువంటి నీ రాకడ రోజులు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మేము ఎలా ఉన్నామో నీ రాకడ రోజుల్లో. ఆయన రాకడ రోజులు సమీపంగా ఉన్నాయి. మనం ఎలా ఉన్నాం? ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నామా అన్నది ఒకసారి వాక్యపు వెలుగులో చూసుకుని ఎత్తబడే సంఘంగా, ఎత్తబడే బిడ్డలుగా మనం అందరం ఉండాలని ఈ మాటలు మరి చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయునుగాక. ఆమేన్. మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి, అలాగే రెండు సంఘటనలు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకి రాయబడి ఉంది. అది ఏంటంటే, మొదట పైన మనం చూస్తే నోవాహు దినముల గురించి రాయబడి ఉంది. కిందకు వస్తే 28వ అధ్యాయంలో లోతు దినముల గురించి రాయబడుతూ వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్కు సెలవిస్తుంది కదా, మొదటి మాటలోనే నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు రాకడ రోజుల్లో కూడా అవి జరుగుతాయని ఇక్కడ వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కనుక ఇక్కడ అంటున్నాడు కదా, నోవాహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. చాలండి. నోవాహు వాడలోకి వెళ్ళే దినం వరకు భూలోకం ఎలా ఉందంటే, జనులు ఎలా ఉన్నారంట? చక్కగా తింటున్నారు, చక్కగా తాగుతున్నారు, చక్కగా పెండ్లికి ఇస్తున్నారు, పెండ్లు చేసుకుంటున్నారు. ఇట్లాగూ ఎలా జరుగుతుందంటే అంతా
బాగానే జరుగుతూ ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ పరిస్థితిని నోవాహు దినాలంటే ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. ఎవరు చూశాడు? ఆకాశ మహాకాశాలని పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడు ఒకసారి ఎట్లా ఉంది అని ఆ దినాల్ని, ఆ నోవాహు రోజులు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడంట చూసినటువంటి ఆయనకి ఎలా అనిపించిందో చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం కానించి మనం చదువుకుందాం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనేను. అప్పుడు యెహోవా నేను చాలండి, మాటలు చాలు. ఎప్పుడైతే దేవుడు నోవాహు దినాల్ని చూస్తున్నప్పుడు ఆయన కనపడింది ఏంటంటే, ఏం కనపడింది? భయంకరమైన వాళ్ళ జీవితాల్లో ఎట్లా ఉన్నాయో, పాపము ఎంత పెక్కిపీరిపోయి ఉందో ఆ పరిస్థితులను దేవుడు చూసి వెంటనే ఆయనకు అనిపించిందంటే, ఏమనిపించిందంటే దేవుడు నొచ్చుకున్నాడంట. ఎందుకని? ఈ మనిషిని చేసినందుకు, ఈ నరుణ్ణి చేసినందుకు యెహోవా సంతాపపు నొందెను అని అక్కడ వాక్య భాగం చెప్తుంది. అంటే యెహోవా నొచ్చుకునను. ఎందుకంటే దేవుడు ఉద్దేశం వేరు మనం చేయడంలో. దేవుడు సృష్టించడంలో కానీ, నరుణ్ణి చేయడంలో కానీ, మిమ్మల్ని నన్ను చేయడంలో కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరు. దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. కానీ వాళ్ళు పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా వారి జీవితాలను జీవిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడికి అనిపించిందంట, ఏమని తెలుసా? చాలా నొప్పి కలిగింది ఆయనకి, చాలా నొచ్చుకుని బాధపడి సంతాపము నొందెను అని అక్కడ రాయబడతా ఉంది. దేవుడికి ఏం కలిగిందంటండి? బాధ. దేన్ని బట్టి? జరుగుతున్న పరిస్థితిని, ఆ విచ్చలవిడితనాన్ని, ఆ పరిస్థితిని, ఆ పాపపు స్థితుల్ని చూసినప్పుడు తప్పిపోయిన స్థితి. ఏ స్థితి చూసంటండి? దారి తప్పిపోయిన స్థితిని చూసి దేవుడికి సంతాపం కలిగిందంట, దేవుడికి బాధ కలిగిందని వాక్యం చెప్పబడతా ఉంది. ఎలా ఉన్నాయంట? రోజులు చక్కగా తింటున్నారంట. చదివాం కదా వాక్య భాగంలో. శుభ్రంగా తినడం తప్పు అంటారండి. మనం అందరం తింటున్నామా? తాగుతున్నాం కదా. రకరకాల జ్యూస్లని, రకరకాల అన్నీ మనం తాగుతున్నాం కదా. అట్లాగే పెండ్లకి ఇవ్వడం తప్ప? పెండ్లు చేసుకోవడం తప్ప? ఏమండి, ఏముంది వాక్య భాగంలో? అక్కడ మనం చదివిన లూకాసు వార్తలో తింటున్నారు, తాగుతున్నారు, పెండ్లాడుచున్నారు, పెండ్లికి ఇస్తున్నారు. కానీ ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళ భౌతికమైన పనులన్నీ చేసుకుంటున్నారు. ఎలా చేస్తున్నారంటే దేవుని భయము లేకుండా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారండి? దేవుని భయము లేకుండా ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు నడుస్తూ, ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందుకు దేవుడికి ఏమొచ్చింది? నొచ్చుకున్నాడు, బాధ కలిగింది. నొచ్చుకున్నాడు, బాధ. కిందకి వెళ్ళినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం మనం చదివిన లేఖనాల కింద ఉంటుంది. నోవాహు ఎలా కనిపించాడంటే దేవుని దృష్టికి కృప పొందినవాడాయేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, నోవాహు ఏం పొందినవాడయ్యాడంట? కృప పొందినవాడయ్యాను. కృప మనం చాలాసార్లు చదువుకున్నాం కదా, చాలాసార్లు విన్నాం. ఏమంటే కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి అర్హతను కలిగించటమే కృప. ఇప్పుడు నోవాహు ఏం పొందుకున్నాడండి? కృపను పొందుకున్నాడు. ఎవరి కృపను పొందుకున్నాడు? దేవుని కృపను పొందుకున్నాడు. అంటే నోవాహును చూసినప్పుడు దేవునికి ఏం కలిగిందండి? కృప చూపించాలనిపించింది. ఎందుకంటే నోవాహులోను మిగిలిన జనులో ఉన్న తేడా ఏంటో తెలుసండి? 2 రకాల ప్రజలు అక్కడ కనబడుతున్నారు. నోవాహు కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నాడని కాదు. అక్కడ కృప కలిగిందంటే ఏంటి? ఇంకా కొద్ది ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేశాడంట? కృపను అనుగ్రహించాడు. ఏమండి, అలాగే మిగిలిన జనులను చూసినప్పుడు ఏమనిపించింది? పూర్తిగా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే దారి తొలగి పతనమైపోతున్న పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు దారి తొలగిపోయినా
జీవితాలు చీకటి కమ్ముకొస్తున్నా, జీవితాల్ని చాలా దయనీయ పరిస్థితుల్లో దిగజారిపోతున్నా. వాళ్ళకి అర్థం కావట్లా. ఏం అర్థం కావట్లేదు? ఇదిగో దేవుడి భయం లేకుండా నేను నడుచుకుంటున్నాను కాబట్టి నా బ్రతుకు ఇలా ఉంది అన్న సంగతి అసలు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఏమనుకుంటున్నారంటే శుభ్రంగా తింటాకుంటుంది కదా, ఉంటానుకుంటుంది కదా, ఏది చేయాలంటే అది చేస్తా, బాగానే వెళ్ళిపోతుంది నా జీవితం అనుకుంటున్నారే కానీ దేవుడు చూసినప్పుడు దేవుడికి ఏమనిపించిందంట, వాళ్ళు చూసినప్పుడు నొచ్చుకుని సంతాపం పొంది ఏమండి అప్పుడు అక్కడ 2 రకాలు. ఒకళ్ళు ఏంటంటే నోవాహు దేవుడికి భయపడ్డాడు. ఏం కలిగి ఉన్నాడు నోవాహు? దేవుడంటే భయం ఉంది, కానీ దేవుడంటే కొంచెం భక్తి ఉంది. అందుకని నోవాహు దేవుని కృపను పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని భయము భక్తి మనలో ఉంటేనండి మన పరిస్థితుల్లో కొన్ని మార్లు దేవుని కృప మనకి తోడుండి మన నిలబడలేని పరిస్థితుల్లో దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు దేవుని భయమే లేకుండా, దేవుని యొక్క భక్తి భయభక్తులు మనకు లేకుండా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అని వెళ్ళిపోయామనుకోండి, ఏమైపోతాం? దేవుని కృప కనుక మనకు దొరకటం ఆగిపోతే, దేవుని కృప కనుక మనకి ఆ దేవుడు ఆపేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి. ఊహించలేం మనం ఆ పరిస్థితుల్ని ఊహించలేం. అట్లాగూ ఆనాడు నోవాహు కృప దొరకడానికి, భూజనులకు మిగిలిన వారి కృప దొరకకపోవడానికి కారణం ఏంటంటే నోవాహులో దేవుని యందు భయము భక్తి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలిన జనుల్లో అసలు దేవుడు అనే ధ్యాసే లేదు. ఎంతసేపు భౌతికపరమైన చింతనే తప్ప, మంచి బట్టలు కట్టుకున్నానా, అందరికీ నేను మంచిగా కనబడుతున్నానా, మంచిగా వండుకుని నేను తిన్నానా, మంచిగా పెళ్లి చేసేనా, మంచిగా ఉందా అని ఇది కేవలం ఆ ధనవంతుడు ఏం చేశాడండి? చక్కగా దేవుడు సంపాదన ఇచ్చాడు కదా, చాలా కొన్ని కోట్ల సంపాదన ధనవంతుడికి దేవుడు ఇచ్చాడు. ఇస్తే ఇచ్చినప్పుడు దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఏమంటున్నాడండి? కొట్లు తీసి కొట్లు కట్టుకుని అంటున్నాడు కదా, తిను నా ప్రాణమా, తాగు, ఏం తక్కువ చేసుకోకు, నువ్వు బాగా సుఖించు. ఇదే చెప్పాడు. ఆ రోజు పేతురు గారికి కూడా వలలులో చేపలు సమృద్ధిగా పడినాయి. కానీ పేతురు గారు ఏం చేశారు తెలుసా? అయ్యో బాబోయ్, ఇది నా వల్ల అయితే అయ్యింది కాదు, దేవుని మాట చేతి మహత్తు జరిగిందని దేవుని పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపినని పశ్చాత్తాపుడు అయ్యాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన ధనం మనల్ని ఏం చేయాలి తెలుసా? దేవుడికి లోబడేటట్టుగా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన దగ్గర ఉన్న టాలెంట్స్ దేవుడికి లోబడేటట్టుగా చేయాలి. మన దగ్గర ఉన్న తలాంతులు దేవుడికి లోబడేటట్టుగా చేయాలి. మన దగ్గర ఉన్న సామర్థ్యం దేవుడికి లోబడేటట్టుగా మన జీవితాన్ని నడిపించుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామర్థ్యం ఉంది కదా, తలాంతం ఉంది కదా, సొమ్ములు ఉన్నాయి కదా, పదవి ఉంది కదా అని చెప్పి దేవుని భయము లేకుండా ఉంటే గనక ఎలా వచ్చింది? నోవాహు రోజుల్లో చెప్పి రాలేదండి, అకస్మాత్తుగా వచ్చింది జలప్రలయం. అకస్మాత్తుగా వచ్చిందా జలప్రలయం? ఎలా వచ్చింది? నాకే పర్వాలేదు, ఏం పర్వాలా అనుకున్న ప్రజలు జీవితాలు ఏమైపోయినాయి అంటే మనందరికీ తెలుసు ఏమైపోయావు. కనుక దేవుడు ఎప్పుడు చూస్తున్నాడు. మనలో ఎప్పుడు ఉండవలసింది ఏంటో తెలుసండి, దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఉండాలి. నేను మొన్న కొంతమంది యవనస్తులు ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. లాస్ట్ రోజు కూడా వచ్చి చక్కగా వాళ్ళు మిగిలిన ఉన్నాయన్న పరిచర్య చేసి వెళ్తున్నారు. సరే నాన్న ఈ పూట ఇక్కడ భోజనం చేయండి, భోజనం చేసి టైం అయిపోయింది కదా, రెండని భోజనానికి పిలిచి భోజనం పెడుతూ వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేను మీరు చక్కగా పరిచర్య చేశారు, దేవుడు మిమ్మల్ని దీవించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేస్తానయ్యా మీకోసం. అయితే మీరు వాక్యం చదువుతున్నారా? రోజు ప్రార్థన ఎంతసేపు చేసుకుంటున్నారు? మీరు కూర్చోబెట్టి అడిగాను, వాళ్ళతో వాళ్ళు భోజనం చేస్తా ఉన్నా, నేను పక్కనే కూర్చుని అడుగుతా వస్తే వాళ్ళు చెప్పిన సమాధానం బట్టి నేను చెప్తా వచ్చాను. అలా కాదు, మీరు ఎంత పరిచర్య చేయండి, మీరు ఎన్ని చెయ్యండి, వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం మీ జీవితాలు
ఆశీర్వాదకరంగా ఉండవు. ప్రార్థన లేకుండా మీ జీవితాలు ఉంటే అవి ఆశీర్వాదకరంగా ఉండవు. దేవుడు మొదట మీరేం చేయాలి అని చెప్పి కొన్ని మాటలు వాళ్ళతో చెప్పి వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆ రోజే కాదు, ప్రతిరోజు అడుగుతున్నాను, దేవుడు నాయన నీ ప్రార్థన యందు వాక్యమందు కట్టబడకుండా ఏదో మనకున్న దాన్ని బట్టో ఏదో మనకు కలిగిన దాన్ని బట్టో నేను బాగానే ఉన్నాను అని అనుకుంటూ దేవుని భయము లేకుండా మనం కనుక నడుస్తూ ఉంటే దేవుడు దాన్ని మెచ్చుకుంటాడా? దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడు మెచ్చుకోడు. కనుక మన జీవితాలు ఏమి ఉండాలి? నోవాహు దినాల్లో ఏమీ లేదు. రెండు రకాలు ఏమంటే ఆ 2 రకాలు. ఒకటి దేవునికి భయపడినటువంటి ప్రజలు, రెండోది దేవుడంటే భయం కలిగిన నోవాహు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన జీవితాల్లో నోవాహు దినాలు ఎలా ఉందో మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయని వాక్యం చెప్తుంది. కనుక వాళ్ళు అలా చేయట్లేదు కనుక నేను అలాగే ఉంటాను, వాళ్ళు చేస్తే నేను చేస్తాను అని కొన్నిసార్లు ఎవరిని చూసి భక్తి చేస్తున్నామంటే మన తోటోళ్ళని, మన పక్కోళ్ళని, మన కనబడే వాళ్ళని చూసి వాళ్ళు చేస్తే నేను చేస్తాను, వాళ్ళు ఇస్తే నేను ఇస్తాను, వాళ్ళు ప్రార్థన చేస్తే నేను చేస్తాను, ఇట్లాగూ మనుషుని చూసి భక్తి చేస్తూ ఏమండి మన జీవితాలు ఏం చేస్తున్నామంటే దేవుడు నన్ను చూస్తున్నాడని భయం లేకుండా నడుచుకోండి. దేవుడు నన్ను చూస్తున్నాడు. రేపొద్దున్న దేవుని రాకలో తీర్పు ఎక్కడ మొదలవుద్దండి? ఆయన ఇంటి నుంచే. కనుక దేవుడు చూస్తున్నాడు నన్ను. చాలాసార్లు మా అమ్మ చూస్తుందా, మా నాన్న చూస్తున్నాడా లేదా అని చూసి చేస్తా. ఎందుకంటే వాళ్ళు చూస్తే ఊరుకోరు, మనం చేసే పని సరిగ్గా లేసే బట్టలు పెడతారని మనకు భయం వేసి అమ్మ చూస్తుందా లేదా, నాన్న చూస్తున్నాడా లేదా, లేకపోతే ఇంకా అన్నయ్యలు ఎవరైనా ఉంటే ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు లేదా అని కొంచెం ఆనుపూను చూసుకుని చేస్తూ ఉంటారు చాలామంది. నేను అంటాను కదా, వాళ్ళకంటే మనల్ని గొప్పగా చూసేది ఎవరో తెలుసా? దేవుడు. ఆయనకి కునుకుపాటు అయినను లేదంటే ఇశ్రాయేలుని కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. కనుక మనం చూస్తున్నవాడు ఎవరు? దేవుడు. మన దైవదాసులు ఎవరో చెప్పారు కదా, వాక్యాలు చెప్పుకొస్తా, స్కూల్లో మాస్టర్ ఉన్నప్పుడు ఒకలాగా, మాస్టర్ లేనప్పుడు ఒకలాగా, ఇంట్లో పేరెంట్ ఉన్నప్పుడు ఒకలాగా, పేరెంట్ లేనప్పుడు ఒకలాగా మనం ఉంటాం. కానీ దేవుని భయం కలిగిన వారు ఎవరు చూసినా చూడకపోయినా నన్ను దేవుడు చూస్తున్నాడనే భయముతో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు మనల్ని? మన లెక్క ఎవరు తేలుస్తారు? మనకు తీర్పు తీర్చేవాడు ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చూస్తున్నాడని భయం మనలో ఉంటే మన జీవితం క్రమంగా ఉంటుంది. దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను చేసిన దాన్ని బట్టి నాకు ఫలం ఉంది అని మనం ఎరిగి ఈ భక్తిని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా పడితే అలాగ మనం భక్తి చేస్తే అది మనకి ఆశీర్వాదకరంగా ఉండదు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఏమనంటే, నోవాహు దినములో ఉన్నట్లుగానే జరిగినట్లుగానే మనుష్య కుమారుని దినములలోనూ జరుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా అని మనం తినొద్దు, మనం పెళ్లి చేసుకోవద్దు, పెళ్ళికి ఇవ్వద్దు అని దేవుడు చెప్పట్లా. అయితే దాంట్లో ఏం కనబడాలి? మనం చేసే ప్రతి పని కూడా దేవునికి భయపడి దేవునికి చిత్తమైందో లేదో ఎరిగి చేయాలి. ఆమేన్. ఏమండి? మన ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు, మనకు నచ్చినట్లు చేయడం కాదు. దేవుడు చూస్తున్నాడు, ఆయన చిత్తమేనా ఇది, ఆయనకి ఇష్టమేనా లేదా అని దేవుడు చూస్తున్నాడని భయముతో మనం చేసినట్లయితే ఏమండి, దేవుని కృప నిండారుగా మన మీద ఎప్పుడు ఉంటుందండి. ఆమేన్. హల్లెలూయా. నోవాహుతో దేవుడు చెప్పాడు, వాడని సిద్ధపరిచయ్యా అని. సిద్ధపరిచి మొదలుపెట్టిన రోజు నుంచి చెప్తానే ఉన్నాడు. ఏమని తెలుసా? ఇదిగో జలప్రళయం రాబోతుంది. మనం ఎలా చెప్తున్నాం? యేసయ్య లోకానికి వచ్చి సిలువ మరణం పొందిన నాటి నుంచి, మనకు ఊహ తెలిసి రక్షణ పొందిన నాటి నుంచి చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు మరలా వస్తాడు, మనం తీసుకెళ్తాడు, జాగ్రత్త అని. ఆ రోజు నోవాహు వాడం మొదలుపెట్టిన నాటి నుంచి ప్రకటన చేస్తూనే ఉన్నాడు. ఓ పక్కన పని చేస్తున్నాడు, ఓ పక్కన ప్రకటన చేస్తున్నాడు. వాడలోకి రండి, వాడలోకి వచ్చిన వారు రక్షింపబడతారని. కానీ ఏ మాత్రం భయం లేకుండా
వాడ పూర్తయిపోతున్నా కూడా ఎవ్వరు దాంట్లోకి, వాళ్ళ కుటుంబం తప్ప ఎవ్వరు కూడా వాడలోకి వెళ్ళలేదు కదండి. వాడ ఆ డోర్స్ ఆ మూత వేయబడిన తర్వాత అప్పుడు కొడుతున్నారు, ఏంటి? తలుపు తెరువు నోవాహు తాత తలుపు తెరువు, నీ పక్కింట్లో ఉన్న అమ్మాయిని నేను, తాత తలుపు తెరువు, నీ ఎదురింట్లో ఉన్న అబ్బాయిని నేను, తలుపు తెరువు, మీ చిన్నాన్నే తలుపు తెరువు, మీ పెద్దనాన్నే తలుపు తెరువు, మీ పెద్దమ్మనే అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా వరకు ఏమండి ప్రాధాయపడ్డారు. కానీ అవకాశం దొరికిందా? అవకాశం దొరకలా. ఈ రోజుల్లో కూడా మనం ఏ రోజులకు వచ్చేసామని తెలుసండి? చివరి రోజులకు వచ్చేసాం. ఏ రోజులు? ఇవే రోజులండి, చివరి రోజులు. అంటే దేవుడు రాకడ బహు సమీపంలో ఉన్న రోజులు. ఏమో ఈరోజే రావచ్చో రేపే రావచ్చో చెప్పలేము. మనం వచ్చిన ఆశ్చర్యమేమి అక్కర్లే. కనుక తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం, జలప్రళయం వచ్చినప్పుడు చూద్దాం, అప్పుడు ఎక్కుతాంలే. ఎక్కడ? వాడలోకి అప్పుడు ఎక్కుతాం అన్నారు కొంతమంది. మొదలైన తర్వాత ఎక్కే అవకాశం ఉందంటారా? మొదలైన తర్వాత ఎక్కి చాలామంది అమ్మా రక్షణ తీసుకోమ్మా అంటే, నేను డిగ్రీ పాస్ అయ్యాక తీసుకుంటానండి, లేదు నేను పెళ్లి చేసుకున్నాక తీసుకుంటానండి, లేకపోతే మా అమ్మాయి పెళ్ళి అయ్యాక తీసుకుంటానండి, లేకపోతే నాకు పర్మనెంట్ అయ్యాక తీసుకుంటానండి, లేదు ఇంకొకటి అండి అని కొంతమంది రక్షణ కొరకు సాకులు చెప్తూనే ఉంటున్నారు. వచ్చేవాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతున్నాడు. కనుక సాకులు మానేసి ఏం చేయాలి? మనం సిద్ధపడి రక్షణ తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ తీసుకుంటేనే అయిపోలేదండోయ్. దాని గురించి కొన్ని ముందు మీతో మాట్లాడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎవ్వరూ అసలు ఊహించిన రీతిలో జలప్రళయం ఎప్పుడు కూడా భూమి సృజింపబడిన తర్వాత ఎప్పుడు అంతకుముందు అసలు వర్షమే లేదు, జలప్రళయమే ఎప్పుడు లేదు. అటువంటి పరిస్థితి అక్కడ ఒకే మారు జలప్రళయం వచ్చేసి మనం విన్నారు కదా పాస్టర్ గారు చెప్తూ, ఏమండి ఆశ్రమ హాస్పిటల్ చదువుతున్న హాస్పిటల్లో డాక్టర్స్ చదువుకుంటున్న వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళకి తెలుసా ఏమన్నా ఎప్పుడైనా అటువంటి ప్రమాదం జరిగిందా? అక్కడ జరగల. అకస్మాత్తుగా ఉన్న స్పాట్న ముగ్గురు చనిపోయారు. ఏమండి ఏ రోజు ఏం జరుగుద్దో మనకే తెలియదు. ఏమండి వయసుతో నిమిత్తం ఏమన్నా ఉందా? లేదు. వయసుతో కానీ, సంపదతో కానీ, టాలెంట్స్తో కానీ, ఇంకో దేంతో నిమిత్తం లేదండి. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. లేదు దేవుడు రాకడొస్తే ఆయన ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ ఉండాలంటే ఆలస్యం చేయకండి, అశ్రద్ధ చేయకండి. దేవుని సన్నిధి అంటే అశ్రద్ధ, ప్రార్థన అంటే అశ్రద్ధ, వాక్యం అంటే అశ్రద్ధ, పరిచర్య చేయటం అంటే అశ్రద్ధ, దేవుడికి ఇవ్వటం అంటే అశ్రద్ధ. ప్రతిదానికి తర్వాత చేద్దాం, తర్వాత వారం చూద్దాం, తర్వాత నువ్వు ఉంటావా? నేను ఉంటానా? ఎన్ని తర్వాతలు వేస్తాం మనం, ఎన్ని వాయిదాలు వేసుకుంటూ వెళ్తాం మనం? దేవుడు అడుగుతున్నాడు. ఆలస్యం చేస్తే కనుక మనం నష్టపోతామండి. ఏదైనా సరే దేవుడి కొరకు ఏదైనా చేయాలనుకుంటున్నారా, ఆ చేసే విషయంలో కూడా కొంతమంది వాయిదాలే. అప్పుడు చేస్తానండి, అప్పటి వరకు నువ్వు గ్యారంటీ ఉందా? ఏమండి దేవుడి సన్నిధానంలో మనం ఏమంటే ఆలస్యం చేయడం కాదు, ఆయన త్వరగా వస్తున్నాడు. ఆలస్యం చేయకుండా త్వరగా వస్తున్నాడు. కనుక మనం దేవుని భయముతోనూ మనం చక్కబెట్టుకోవాల్సిన అన్నిటినీ కూడా చక్కబెట్టుకోవాలి. నోవాహు చక్కబెట్టుకున్నాడే, అలా చక్కబెట్టుకుంటూ ఉంటే ఏదైనా కొంచెం చిన్న ఉంటే దేవుడు కృప చూపించి వాటిని చక్కబెట్టిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని ఆనాడు జలప్రళయం కాపాడుకోవడం కారణం ఏంటంటే సిద్ధపాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం మనుష్య కుమారుని రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకా ఏదో తర్వాత చూద్దాం, అలాగే చెప్తారులే, ఇంకా టైం ఉందేమో అనుకుంటున్నారేమో. కానీ దేవుడి రాకడికి సమయం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా అక్కడ చెప్పబడుతుంది కదా, 28వ వచనం లూకాసు వార్త 17వ అధ్యాయంలో లోతు దినములలో జరిగినట్లునూ జరుగును. లోతు దినాల్లో ఏం జరిగిందంట? లోతు దినాల్లో ఏం జరిగింది? లోతు దినాల్లో జరిగినట్లునూ జరుగును. లోతు దినాల్లో ఏం జరిగింది? అగ్ని గంధకాలు రాలాయి ఆకాశం నుండి. ఏం రాలాయి? అగ్ని గంధకాలు రాలి అప్పటి వరకు సొదొమ గొమొర్రా పట్టణాలంటే గొప్ప ఖ్యాతి కలిగిన పట్టణాలు, గొప్ప సంపద కలిగిన పట్టణాలు, గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన పట్టణాలు. కానీ
నామరూపాలు లేకుండా అయిపోయాయండి. ఎక్కడి నుంచి వచ్చింది ఉగ్రత? ఎక్కడి నుంచి? మనుషుల దగ్గర నుంచి కాదు. అటు నోవహు కాలంలో జలప్రళయమైనా, ఇటు లోటు కాలంలో అగ్నిగంధకాలు రాలడం అయినా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. కనుక మనం చేసే పనులకి, మనం నడిచే నడతకి తీర్పు ఎక్కడి నుంచి వస్తుందండి? మనుషులు చెప్పడం కాదు, నువ్వు మంచోడురా, నువ్వు మంచిదానివమ్మా, నువ్వు గొప్పదానివమ్మా, నువ్వు అలాగే ఇలాగా అని మనుషులు మెచ్చుకోవడం కాదండి. ఎవరు మెచ్చాలి? దేవుడు మెచ్చేలాగా మన భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనం చూసి నొచ్చుకునేలా ఉండకూడదు. దేవుడు మనం చూసి బాధపడేలాగా, అసలు ఎందుకు నేను సృజించానా, ఎందుకు చేశానా అని దేవుడు నొచ్చుకున్నాడని. అంతకంటే దారుణమైన పరిస్థితి ఏదన్నా ఉందా? ఈరోజు కొంతమంది బిడ్డలను చూసి తల్లిదండ్రులు నొచ్చుకుంటున్నారు. ఎందుకు నేను కన్నానా అని అంత స్థితిలోకి దిగజారిపోతామండి. దేవుడు మనల్ని చూసి మెచ్చుకోవాలి, మనల్ని చూసి సంతోషపడాలి. దేవునికి స్తోత్రం కలుగును. అది మనకి దీవెనండి. నోవాహును చూసి దేవుడు సంతోషపడ్డాడు, అందుకని తన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆశీర్వాదం ఎక్కడో తెలుసా? దేవుడికి లోబడితే ఆశీర్వాదం, దేవుడికి అవిధేయత చూపిస్తే నాశనం. ఆశీర్వాదమైన శాపమైన దేవుడి చేతిలో లేదండి. ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు లోబడావా? దేవుడిని సంతోషపెట్టడానికి నువ్వు ఇష్టపడితే, దేవుడి మాటకు లోబడితే నేను దేవుడు ఖచ్చితంగా, అసలు నువ్వు అడగకపోయినా దేవుడిని ఆశీర్వదిస్తాడు. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మరొకసారి మమ్మల్ని నాయన మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు నాయన. అవునయ్యా, భయం లేకుండా మేము ఎక్కడ నడుచుకుంటున్నామో దాంట్లో అయినా ఒకసారి నైనా వెనక్కి వెళ్ళి పరిశీలన చేసుకుని, సరి చేసుకుని, నీకు భయపడుతూ, నీకు లోబడుతూ, వాక్యాన్ని హత్తుకుని, వాక్య ప్రకారం బ్రతికే బ్రతుకులుగా మా జీవితాలు, అందరి జీవితాలను ఉంచి ఆయన నీ రాకల ఎత్తబడే గుంపుగా మేమందరం ఉన్నట్లు సహాయం దయచేయమని ఈ యొక్క వాక్యాన్ని వింటున్నవారు, ఆయన చూస్తున్నవారు అందరి జీవితాల్లో నాయన వారి యొక్క భయం లేని తత్వాన్ని సరిచేసుకున్నట్లు కృపను చూపించమని, నీకు భయపడి లోబడి నేను సంతోషపెట్టి నీ రాజ్యంలో చేరే కృపనివ్వమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.